మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరారు. కాగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆసుపత్రి వైద్యులకు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని సీఎం రేవంత్ ఆకాంక్షించారు. ఇక వైద్యులు మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కేసీఆర్ నీరసంగా ఉండడంతో ఆసుపత్రిలో చేరినట్లుగా వెల్లడించారు. మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. వైద్యులు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. కేసీఆర్ నీరసంగా ఉండడంతో ఆసుపత్రిలో చేరినట్లుగా వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. షుగర్ లెవెల్స్ పెరగడం, అదేవిధంగా సోడియం లెవెల్స్ తగ్గడంతో కూడా కొంత నీరసంగా ఉందని చెప్పేసి కూడా కేసీఆర్ తెలిపిన నేపథ్యంలో వైద్యులు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని చెప్పేసి కూడా వైద్యుల సూచనల మేరకు మాత్రం ఇప్పటివరకే కేసీఆర్ ఆసుపత్రిలో కూడా అడ్మిట్ అయ్యారు. నీరసంగా ఉండడంతో వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచించారు. షుగర్ లెవెల్, అదేవిధంగా సోడియం లెవెల్స్ కూడా కంట్రోల్కి వస్తుందని చెప్పేసి కూడా వైద్యులు ఇప్పటివరకు సూచించినట్టు కూడా ఆ సమాచారం. ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు వైద్యులు కూడా ఇప్పటివరకే తెలిపారు. అంటే కేసీఆర్ కు సంబంధించిన మాత్రం గత 2-3 రోజుల నుంచి కూడా ఫీవర్ తో కూడా ఆ కేసీఆర్ బాధపడుతున్నట్టు కూడా ఒక సమాచారం ఉంటుంది. ఫీవర్ ఉండడంతో షుగర్ లెవెల్స్ పెరిగినట్టు కూడా సమాచారం. రేపు మధ్యాహ్నం తర్వాత కేసీఆర్ ను కూడా డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. మధ్యాహ్నం డిశ్చార్జ్ చేసిన తర్వాత మాత్రం నందినగర్ లోనే దాదాపు 3 రోజుల పాటు కూడా కేసీఆర్ నందినగర్ నివాసంలోనే ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే షుగర్ లెవెల్స్, అదేవిధంగా ఆ సోడియం లెవెల్స్ కంట్రోల్కి వచ్చే వరకు మాత్రం వైద్యులు అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా ఆ సూచనలు చేసినట్టు కూడా సమాచారం. ఇప్పుడైతే యశోద హాస్పిటల్లో మాత్రం కేసీఆర్ తో పాటు కేటీఆర్, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, సంతోష్, వీళ్ళు నలుగురు కూడా కేసీఆర్ తో పాటు యశోద హాస్పిటల్లో ఉన్నారు. యశోద హాస్పిటల్ మాత్రం వైద్యులు ఎప్పటికప్పటికి కూడా షుగర్ లెవెల్స్, అదేవిధంగా సోడియం లెవెల్స్ కూడా పరిశీలిస్తున్నారు. కాబట్టి వైద్యుల ఆ సూచనల మేరకు మాత్రం ఇవాళ యశోద హాస్పిటల్లోనే ఆ కేసీఆర్ అడ్మిట్ అయ్యి అక్కడే ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు కేసీఆర్ కూడా అడ్మిట్ అయ్యారు కాబట్టి రేపు మధ్యాహ్నం తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తాయి. డిశ్చార్జ్ చేసిన తర్వాత మాత్రం ఆ నందినగరం నివాసాన్ని కూడా కేసీఆర్ వెళ్ళబోతున్నారు. వెళ్ళిన తర్వాత 3 రోజుల పాటు కూడా ఇక్కడే ఉండబోతున్నారు. ఉన్న తర్వాత మాత్రం మరోసారి కూడా వైద్యుల సూచనల మేరకు మాత్రం షుగర్ టెస్ట్ కూడా చేయించే అవకాశాలు కనిపిస్తాయి. అదేవిధంగా ఆ సోడియం లెవెల్స్ సంబంధించి కూడా కంట్రోల్లోకి వస్తాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే వైద్యులు చెప్తున్నారు. కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం ఆ ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేసీఆర్ కు సంబంధించిన మాత్రం ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ కు సంబంధించిన చాలా మంది నేతలు మాత్రం ఆరాధిస్తున్నారు. కేసీఆర్ కి ఫీవర్ రావడంతో పాటు ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయన్న దానిపైన కూడా ఆ నేతలందరూ కూడా ఆరాధిస్తున్నారు. ఇదే సమయంలో మాత్రం హాస్పిటల్ కు సంబంధించిన మాత్రం వైద్య బృందం కూడా ఒక హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేసింది. ఆ హెల్త్ బులెటిన్ కు సంబంధించిన దానిపైన కూడా ఇప్పటివరకు షుగర్ లెవెల్స్, అదేవిధంగా సోడియం లెవెల్స్ రెండింటి పైన కూడా ఇప్పటివరకు వైద్యులు క్లారిటీ ఇచ్చారు. కాబట్టి మధ్యాహ్నం తర్వాత ఆ కేసీఆర్ డిశ్చార్జ్ కాబోతున్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత మాత్రం నందినగర్ నివాసానికి వెళ్లి 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఉండబోతున్నారని చెప్పుకోవచ్చు. రైట్ ప్రవీణ్, ఇంకా అంటే హెల్త్ బులెటిన్ విడుదల చేసిన తర్వాత ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే నిలకడగానే ఉందంటున్నారు కాబట్టి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? రేపు మధ్యాహ్నం వరకు మాత్రం హాస్పిటల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు మరోసారి కూడా వైద్యులు సాధారణ పరీక్షలు కూడా చేసే అవకాశం ఉంది. సాధారణ పరీక్షలు చేసిన తర్వాత షుగర్ లెవెల్స్, అదేవిధంగా ఆ సోడియం లెవెల్స్ దానిపైన కూడా ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వచ్చిన తర్వాత ఆ డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా కేసీఆర్ అందుబాటులో ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు సూచనలు చేసే అవకాశం ఉంది. అందుకని నందినగర్ నివాసంలోనే దాదాపు 3 రోజుల పాటు కూడా కేసీఆర్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ 3 రోజులు ఉన్న తర్వాత మరోసారి షుగర్ టెస్ట్, అదేవిధంగా సోడియం లెవెల్స్ కూడా వైద్యులు చెక్ చేసిన తర్వాత మాత్రం ఫామ్ హౌస్ కు వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల పాటు కూడా వైద్యులు మాత్రం ఆ కేసీఆర్ కు సంబంధించిన మాత్రం ఆరోగ్య పరిస్థితి పైన ఎప్పటికప్పుడు కూడా టెస్టులు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి యశోద హాస్పిటల్ కి వస్తున్న సమయంలో మాత్రం నీరసంగా కనిపించారు. నీరసంగా
ఉండడంతోనే వైద్యులకు సంబంధించి వైద్యులు హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కి వచ్చిన తర్వాత మాత్రం ఆ పరీక్షల అనంతరం మాత్రం హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా, లేదంటే రేపు మార్నింగ్ రావాలనే దానిపైన కూడా ఒక సూచనలు చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన నేపథ్యంలో ఫామ్ హౌస్ నుంచి కూడా యశోద హాస్పిటల్కి వచ్చారు. వచ్చిన తర్వాత మాత్రం నీరసంగా కనిపించడం, అదే సమయంలో మాత్రం ఆ షుగర్ లెవెల్స్ పెరగడం, సోడియం లెవెల్స్ తగ్గడంతో హాస్పిటల్లోనే కేసీఆర్ జాయిన్ అవ్వాలి, అడ్మిట్ ఇవ్వాలని చెప్పేసి కూడా వైద్యులు సూచనల వరకు మాత్రం జాయిన్ అయ్యారు. కాబట్టి రేపు మధ్యాహ్నం ఆ తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి శ్వేత. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.